అంటే ఇక వరల్డ్ డిఫెన్స్ సిస్టంలో ఇక కొత్త బాస్. వరల్డ్లోనే అత్యంత శక్తివంతమైన డిఫెన్స్ సిస్టమ్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు అమెరికా పెంటగాన్. కానీ ఇప్పుడు ఆ చరిత్రనే మార్చేస్తూ ఒక్కసారిగా ప్రపంచమే ఉలిక్కి పడేలా ఒక భారీ రక్షణ నిర్మాణం తెరపైకి వచ్చింది. పరిమాణంలోనే కాదు, వ్యూహంలో, సాంకేతికతలో, సైనిక సామర్థ్యాల సమీకరణలో కూడా ఇది ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. దశాబ్దాలుగా అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్యానికి ప్రతీకగా నిలిచిన రికార్డు ఇప్పుడు మరొక దేశం చేతుల్లోకి వెళ్ళిందా? అసలు ఈ నయా డిఫెన్స్ సిటీ వెనుకున్న వ్యూహం ఏంటి? పెంటగాన్ని వెనక్కి నెట్టిన మెగా మిలిటరీ సిటీ స్పెషాలిటీ ఏంటి? ప్రపంచ సైనిక సమీకరణాల్లో ఇది కొత్త అధ్యాయానికి నాంది కాబోతోందా? పెంటగాన్ వర్సెస్ ఆక్టగాన్, అసలు ఎవరిది ఎంత బలం? ఈజిప్ట్ అంటే గుర్తుకొచ్చేది ముందుగా మమ్మీలు. కానీ ఇప్పుడు ఆక్టగాన్. ఎస్, దశాబ్దాలుగా అగ్రరాజ్యం అమెరికా శక్తికి ప్రతీకగా నిలిచిన పెంటగాన్కి ఇప్పుడు ఈజిప్ట్ సవాల్ విసురుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ ప్రధాన కార్యాలయంగా పేరొందిన పెంటగాన్ని వెనక్కి నెట్టి ఆక్టగాన్ పేరిట ఏకంగా 22,000 ఎకరాల్లో విస్తరించిన మహా మిలిటరీ కమాండ్ సెంటర్ని ఆవిష్కరించింది. సైనిక కమాండ్, ఇంటెలిజెన్స్, యుద్ధ వ్యూహాలు, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు అన్నింటినీ ఒకే చోట సమీకరించిన ఈ మెగా డిఫెన్స్ సిటీ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈజిప్ట్ కొత్త పరిపాలనా రాజధానిలో నిర్మించిన ఆక్టగాన్ కేవలం ఒక సైనిక ప్రధాన కార్యాలయం మాత్రమే కాదు, దేశ రక్షణ వ్యూహానికి ప్రతీకగా నిలిచే మెగా స్ట్రాటజిక్ కమాండ్ సెంటర్. సైన్యం, వైమానిక దళం, నౌకాదళం, రక్షణ ఇంటెలిజెన్స్, ప్రత్యేక ఆపరేషన్ విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేసేలా సముదాయాన్ని రూపొందించారు. భవిష్యత్తు యుద్ధ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కేంద్రం ఈజిప్ట్ సైనిక సామర్థ్యానికి కొత్త గుర్తింపుగా నిలుస్తోంది. ఆక్టగాన్ అంటే 8 భుజాలు కలిగిన ఆకారం. 8 కోణాల డిజైన్తో ఈ ఆక్టగాన్ నిర్మించారు. 8 భారీ భవనాలు, మధ్యలో 2 ప్రధాన కమాండ్ బ్లాక్లతో ప్రత్యేక నిర్మాణం దీని సొంతం. ఈజిప్ట్ సైన్యం, వైమానిక దళం, నౌకాదళం, ఉన్నతాధికారుల సమీకృత కమాండ్ కేంద్రం ఇది. యుద్ధ వ్యూహాలు, ఇంటెలిజెన్స్, సంక్షోభ నిర్వహణకి ఒకే వేదికగా ఆక్టగాన్ని రూపకల్పన చేశారు. 5.05 కోట్ల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణం ఉంది. అత్యాధునిక సురక్షిత కమ్యూనికేషన్, నిఘా, డేటా విశ్లేషణ వ్యవస్థలు ఉన్నాయి. ఇక ఆక్టగాన్ నిర్మాణంలో డిజిటల్ వార్ఫేర్, సైబర్ సెక్యూరిటీ, రియల్ టైమ్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. యుద్ధ సమయాల్లో క్షణాల్లో నిర్ణయాలు తీసుకునేలా అత్యాధునిక కమాండ్ రూమ్లో డేటా ప్రాసెసింగ్ సెంటర్లు, హై సెక్యూరిటీ కమ్యూనికేషన్ నెట్వర్క్లని ఏర్పాటు చేశారు. నింగి, నీరు, నేలపై జరిగే కార్యకలాపాలపై ఒకేసారి నిఘా ఉంచే సామర్థ్యం ఆక్టగాన్కు ఉంది. పెంటగాన్కి, ఆక్టగాన్కి ఒక్కసారి తేడాలని చూద్దాం. అయితే పెంటగాన్ దీని విస్తీర్ణం 29 ఎకరాలు ఉంది. ఆక్టగాన్ దాదాపు 22,000 ఎకరాల విస్తీర్ణం. ఎస్, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఇది. సో పెంటగాన్ 2వ ప్రపంచ యుద్ధ కాలంలో నిర్మాణమైంది. ఆక్టగాన్ 4th and 5th జనరేషన్ సైబర్ యుద్ధాలను ఎదుర్కొనే హైటెక్ డిఫెన్స్ వ్యవస్థల్ని కలిగి ఉంది. ఇక పెంటగాన్ అమెరికా సైనిక నిర్ణయాలకు కేంద్రం. ఆక్టగాన్ ఈజిప్టు సైన్యం మొత్తం కమాండ్ వ్యవస్థకి కేంద్ర బిందువు. పెంటగాన్ 5 భుజాల నిర్మాణం, ఆక్టగాన్ 8 భుజాల డిజైన్తో ప్రత్యేక నిర్మాణం. ఇక ఈ భారీ రక్షణ సముదాయాన్ని నిర్మించడం ద్వారా మధ్యప్రాచ్యం, ఉత్తరాఫ్రికా ప్రాంతాల్లో తమ వ్యూహాత్మక ప్రభావాన్ని మరింత బలోపేతం చేయాలన్న సంకల్పాన్ని ఈజిప్ట్ ప్రపంచానికి చాటింది. ప్రాంతీయ భద్రతా సవాళ్లు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సరిహద్దు రక్షణ, అత్యవసర పరిస్థితుల నిర్వహణ వంటి కీలక అంశాల్లో ఒక కేంద్రం నుంచి సమర్థవంతంగా స్పందించేలా ఆక్టగాన్ని తీర్చిదిద్దారు. అయితే భారీ నిర్మాణం వెనక ఈజిప్ట్ వ్యూహాలు ఏంటి అన్నది ఒక్కసారి చూస్తే, ఒకే కేంద్రం నుంచి 3 సాయుధ దళాలకు సమన్వయంతో ఆదేశాలు జారీ చేయడమే దీని ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. యుద్ధం, ఉగ్రవాదం, జాతీయ అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే కమాండ్ వ్యవస్థ దీని సొంతం. సైనిక నిర్ణయాల్ని ఒకే కమాండ్ కిందకి తీసుకురావాలన్న వ్యూహం. ఆధునిక యుద్ధాల్లో సైబర్, ఇంటెలిజెన్స్, డిజిటల్ వార్ఫేర్కి అనుగుణంగా రూపకల్పన చేశారు. మధ్యప్రాచ్యం, ఉత్తరాఫ్రికా ప్రాంతంలో ఈజిప్ట్ వ్యూహాత్మక ప్రభావాన్ని పెంచే ప్రయత్నం చేశారు. అత్యాధునిక కమ్యూనికేషన్, నిఘా వ్యవస్థలతో 24 గంటల రక్షణ పర్యవేక్షణే దీని లక్ష్యం.
అండ్ ప్రపంచానికి ఈజిప్ట్ సైనిక సామర్థ్యాలు, సాంకేతిక శక్తిని చాటి చెప్పే ప్రతిష్టాత్మక రక్షణ ప్రాజెక్టుగా ఆక్టగాన్ నిలుస్తోంది. రెడ్డిగా ఆక్టగాన్ ప్రారంభోత్సవాన్ని స్వయంగా అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్సిసి సైనిక దుస్తుల్లో నిర్వహించడం కూడా అందరినీ ఆకర్షించింది. దశాబ్దం తర్వాత తొలిసారి ఆయన మిలిటరీ యూనిఫామ్లో బహిరంగంగా కనిపించారు. ప్రపంచంలో చాలా స్పీడ్గా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికత, వ్యూహం, సైనిక సమన్వయాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఆధునిక రక్షణ కేంద్రంగా ఆక్టగాన్ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు టాక్ ఆఫ్ ది వరల్డ్గా నిలిచింది.